గాక. 1980వ సంవత్సరంలో దేవుడు నన్ను సేవ కొరకు పిలిచినప్పుడు ఆఖరి జీతం ఎత్తుకొని ఆఖరి జీతం మా పెద్దక్కయ్య గారికి ఇచ్చేసి ఒక 25 రూపాయలు జేబులో పెట్టుకొని బయలుదేరా. దేవుడు అన్నాడు, ఈ 25 రూపాయలు కూడా ఫలానా సేవకుడికి ఇచ్చేయను, 2-3 దినాలు ఇవ్వను అని దేవునికి ఎదురు చెప్పాను. పెనుగులాడ 3వ రోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. యేసయ్యే నిలువుటంగి నన్ను మామూలుగా ఫోటోల్లో చూసే ఆకారమే కానీ ముఖం మాత్రం చాలా డిఫరెంట్. ఆయన కళ్ళు మనిషి నేత్రాలాగా ఉండవు, సింహ నేత్రాలు అన్నమాట. అలా చూస్తే సింహం చూసినట్టు ఉంటుంది. దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. యేసయ్య కళ్ళు ఇప్పుడు బొమ్మల్లో చూసేవన్నీ తప్పే. అయితే ఈ 25 రూపాయలతో ఎంతకాలం బ్రతుకుతావు అని అడిగా. నాకేమీ చెడు అలవాట్లేమి లేవు కదా ప్రభా, అప్పుడప్పుడు ఛాయ్ తాగుతాను, అంతకంటే ఏమో ఒక 1 వీక్ సరిపోతే నాకు ఈ 25 రూపాయలు అడిగా. చెప్పాను. పొద్దున్నే 4:30కు బాట సింగారం హయత్ నగర్ దగ్గర. మరి ఆ వారం సరిపోతాయి కదా 25 రూపాయలు. వారం తర్వాత నిన్ను ఎవరు పోషించాలని యేసే అడుగుతున్నాడు. ఇంకెవరు ప్రభా, నువ్వే పోషించాలని చెప్పాడు. మరి వారం అయ్యాక పోషించగలను, ఇవాళ పోషించలేనా? వారం తర్వాత నన్ను నమ్ముతావు, ఇవాళ నమ్మలేవా అని అడిగాడు ఆయన. మరి నేను ఎంత బుద్ధిహీనుడిని, ఎంత తెలివి తక్కువని నేను ఆయనకి ఎదురు చెప్తున్నాను అని. ప్రభా, నేను వారం అయ్యాక నీ మీద ఆధారపడడం కాదు, ఈ గంట ఇప్పుడే ఆధారపడతానని ఈ 25 రూపాయలు తీసుకెళ్ళి ఆయనకు ఇచ్చాను. కన్నీరు గార్చాను. సరిగ్గా నేను 25 రూపాయల కొరకు దేవుణ్ణి అడుగుతున్నాను. ఓఫీర్ చాలా థ్యాంక్స్ అని తీసుకున్నాను. సంతోషమే కానీ జేబులో 1/2 రూపాయి మిగిలింది. చాలా దిగులుగా ఉంది. 1/2 రూపాయలతోనే సేవ ప్రారంభించాను. మరి ఇన్ని సంవత్సరాల సేవ ఎలా జరిగిందంటే ఫోన్లు చేయడం ద్వారా. మరి ఇన్ని సంవత్సరాల సేవలో నేను ఒక సంస్థను కట్టలేదు, ఒక కుటుంబాన్ని కట్టాను. నాకు పిల్లలు అందరూ కూడా. ఇట్స్ ఎ ఫ్యామిలీ, నాట్ అన్ ఆర్గనైజేషన్. నా పిల్లలంటే నా పిల్లలే, దాంట్లో మళ్ళీ ఏం తేడా, సొంత పిల్లలు బయట పిల్లలు అదే ఉండదు. ఎవరైనా సరే నా పిల్లలే. నేను ఎత్తుకుంటాను, నా గంపులో పెట్టుకొని నా నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాను. నా పిల్లలు, నా పిల్లల మీద దోమ కుట్టినా సరే నేను ఒప్పుకోను. అంత ప్రేమ నాకు. నా పిల్లలు కూడా నాతో అలా ఉంటారు. ఇది కుటుంబం కాబట్టి ఇక్కడ పరాయళ్ళు ఏముండదు. నాకు కష్టం వస్తే మీకు అందరికి కష్టం వచ్చినట్టు, మీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టు. మనం కష్టమైన సుఖమైన కలిసే పడదాం, కలిసే బాధపడదాం, కలిసే ఎదుగుదాం, కలిసే ఆశీర్వాదాలు పంచుకుందాం అనుకున్నటువంటి ఈ దైవ కుటుంబాన్ని జయించగలిగే సైన్యం ఈ భూమి మీద ఉండదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కనుక చాలా సంతోషం. అలాగే మరి డాక్టర్ శౌర్యులు గారు ఉన్నారు, చాలా సంతోషం. పాస్టర్ గారు ఇప్పుడే మొదటిసారి కలుసుకున్నాను. శిఖామణి గారు 5వసారి కలుసుకున్నామా? కలుసుకొని మధ్యలో 5 ఏళ్ళు అయి ఉంటుంది కదా. అవునా, సంతోషం. శిఖామణి గారు, స్వార్థరాజు, అక్కడ ఊళ్ళో జాన్ గారు ఉన్నారు, వారికి కూడా ఆహ్వానం, వందనాలు. వారు రాయలసీమ నుండి ఈ మధ్య సెంట్రల్ చర్చ్కి వచ్చారు, ఇక్కడ వాడబడుతున్నారు, వారికి కూడా వందనాలు. అలాగే పాస్టర్స్ ఇక్కడ చాలామంది సేవకులు
తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు చెల్లించే కార్యక్రమం తొందరగా బంద్ పెట్టి తొందరగా ఆశీర్వాద ప్రార్థన చేస్తే మేమందరం నీకు వందనాలు చెప్తాం సార్ అని మీరు అనుకుంటున్నారని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను తొందరగా ముగించేస్తా. దేవునికి స్తోత్రం. తొందరగా ముగిస్తాను కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హబక్కూకు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం బాగా చిరపరిచితమైనటువంటి వచనం. చదివి 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 మన మనస్సులో బాగా వేళ్ళూనుకు పోయినటువంటి పాత వచనం చదువుకుందాం. హబక్కూకు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, సర్వాధిపతి, విశ్వాధిపతి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, మీ దీని సేవకుడు వెంకటేష్ బాబును తల్లి గర్భములో రూపించబడుచుండగానే మీరు చూచారు, ఏరుకున్నారు, ఎన్నుకున్నారు, కోరుకున్నారు, పిలుచుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. తగిన సమయం వచ్చినప్పుడు నీ పిలుపును తనకు తెలియజేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి, నీ సత్యంలోనికి, నీ జీవ మార్గంలోనికి పిలిచి ఆనాడు 2000 ఏళ్ల కిందట జ్ఞానులను బెత్లెహేముకు తీసుకుని వచ్చిన నక్షత్రంలాగా వెంకటేష్ బాబును అనేక మందిని బెత్లెహేముకు తెచ్చి ఒక నక్షత్రంగా మీరు మార్చారు, మలచారు, వాడుకుంటున్నారు, అభిషేకించారు, ఫలింపజేశారు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ కుమారుడికి ఇచ్చిన వరములన్నిటి కొరకు, జ్ఞానవంతుడి కొరకు నీ స్తోత్రాలు. అన్నిటికంటే మించి దేవుని చిత్తమునకు లోబడగలిగిన విధేయత ఒక వరముగా నీ దాసునికి ఇచ్చావు కనుక నీకు వందనాలు. పరిశుద్ధ ప్రభువా, ఇంకా నీ దాసుని ద్వారా ఎన్నెన్నో మందిరాలు, సంఘాలు మీరు కట్టించబోతున్నారని మేము నమ్ముచున్నాం. మాకు తెలుసు. నీకు వందనాలు తండ్రి. ఇంకా మీ దాసుని సేవను వరంతలుగా ఫలింపచేయండి. ఈ మందిర ప్రతిష్ట, దైవజనుని నివాస గృహ ప్రతిష్ట, నివాస గృహాన్ని, మందిరాన్ని ప్రతిష్ఠించుకునే శుభ తరుణాన అనేక కార్యక్రమాలు జరిగిపోయినాయి. సంగీత, స్తుతి, ఆరాధన, సాక్ష్యములు, గ్రీటింగ్స్ అన్నీ జరిగిపోయాయి. నేను లేచి మా ఇళ్ళకి వెళ్ళక ముందు ఒక్కసారి నీ వాక్కు మాకు కావాలి నాయన. నీ మాట మాకు కావాలి. మాకు ప్రాణాధారం. నువ్వు మాట్లాడకపోతే మాకు బ్రతికే చీకటి, లోకమే చీకటి, అసలు బ్రతుకు అర్థమే ఉండదు నాయన. మీరు మౌనం దాలిస్తే మేము చచ్చిపోతాం, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీవు మాట్లాడడానికి అంత యోగ్యత మాలో ఉన్నదని మేము అనుకొని ప్రార్థించడం లేదు. కానీ పనికిరాని మనుషులతో కూడా మాట్లాడే దయామయుడవు నీవని, వెళ్ళగొట్టబడిన హాగరును పొదల మధ్యలో చావుకు దగ్గర పడవేయబడిన ఇష్మాయేలును కూడా చూచి వారి మొర విన్నటువంటి దేవుడవు నీవని ధైర్యం తెచ్చుకొని మేము అడుగుతున్నాం. నాతో కూడా మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి యేసయ్యా. ఈ సభలో నాకు కనిపించండి, అందరికీ కనిపించమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, హబక్కూకు ప్రవచన గ్రంథములోని 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇప్పుడే చదివానండి. నా బ్రతుకు కాలంలో ఇంతవరకు నేను ఈ వచనం ఉన్నదనే ఎరగను అనేవాళ్ళు ఎవరు లేరని నేను నమ్ముతున్నాను.
చాలా మంది పాస్టర్స్, చాలా మంది బోధకులు, చాలా ప్రసంగాలు, వేల వేల ప్రసంగాలు దీని మీద చేసి ఉన్నారు. మనం చదువుకున్నాం, విన్నాం, మనకు తెలిసిన విషయమే. అయినా దేవుడు నడిపించాడు చదవమని. దేవుడు ఏం చెబుతాడో వినడానికి మనం సన్నద్ధులమై ఉందాం. వినడానికి మనసు సిద్ధపరచుకోవాలి. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనంలో చెబుతాడు, విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వినుటకు వారు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. దేవుడు మాట్లాడడం ఎంత అవసరమో మనం సిద్ధపడడం కూడా అంత అవసరం. మాట్లాడడానికి దేవుడు సిద్ధమే, వినడానికి నీవు సిద్ధమా అనేది ఇక్కడ ప్రశ్న. వినడానికి నీవు సిద్ధమైతే, వినగలిగిన చెవులు నీకుంటే, మాట్లాడడానికి సర్వశక్తి గల దేవుడు ఎప్పుడూ సన్నద్ధుడై ఉన్నాడు, ఇష్టపడుతూనే ఉన్నాడు. ఈ దినాన ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, యెహోవా నీ కార్యమును నూతనపరచు. నీ కార్యము నూతనపరచు. నీ కార్యాన్ని నూతనపరచు అనే మాట మనకు అర్థం కావాలంటే అసలు దేవుడు తలపెట్టిన కార్యం ఏమిటి? ఈ భూమి మీద ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఆ కార్యాన్ని నూతనపరచాలి. ఇప్పుడు మీకు నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఒక అభ్యాసము తరగతి గదిలో ఇచ్చినట్లుగా దేవుడు ఈ భూమి మీద చేద్దామనుకుంటున్న కార్యం ఏంటో దానిని నూతనపరచు అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను, లిస్ట్ రాసుకురండి. దేవుడు ఈ భూమి మీద జరుప తలపెట్టిన కార్యము లిస్ట్ రాసుకురమ్మంటే మీరు రాసుకొస్తారు. పాపులను రక్షించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, అది దేవుని కార్యం. నశించిన దాని వెదకి రక్షించడానికి వచ్చాడు. పిలాతు దగ్గర విచారణలో యేసయ్య చెప్పాడు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను, సత్య సంబంధులు నా మాట వింటారు అన్నారు ప్రభు. పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, మనల్ని దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, ఇంకా దేవుణ్ణి లోకానికి తెలియపరచడానికి వచ్చాడు. ఆయన భూమి మీద చెయ్యాలని వచ్చిన కార్యాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. ఈ బండ మీద నా సంఘము కట్టుదునన్నాడు. రక్షించడానికి, విమోచించడానికి, కాపాడడానికి, సంరక్షించడానికి పరమ శిల్పకారుడుగా ఆయన వచ్చాడు. మనల్ని చెక్కడానికి, పరిశుద్ధపరచడానికి, పరలోకానికి సిద్ధపరచడానికి వచ్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ కార్యములన్నీ మనలో జరగాలంటే ఈ మాట శ్రద్ధగా వినండి అందరూ కూడా. రక్షించుట, విమోచించుట, మలచుట, శిల్పకారుని వలె మనల్ని ఆయన చెక్కడము, పరిశుద్ధపరచడము, ఈ కార్యములన్నీ జరగాలంటే ఇంకొక కార్యం మనలో జరగాల ముందు. ఆ ఒక్క కార్యము జరగలేదు కాబట్టి దేవుడు పలకమన్న మాట, ఆయన చెప్పమన్న మాట చెప్పమన్నట్టే ఉన్నది ఉన్నట్టు నేను పలుకుతున్నాను ఇప్పుడు ఈ సమయంలో. ఈ ఒక్క కార్యము అత్యధిక శాతము విశ్వాసుల్లో జరగలేదు కాబట్టే మిగతా కార్యాలు జరగకుండా కుంటుపడినాయి. రక్షణ కార్యము, పరిశుద్ధపరిచే కార్యము, విశ్వాసులను చెక్కే కార్యం,
పరలోకం కొరకు సిద్ధపరిచే కార్యం, విశ్వాసులను సంపూర్ణులుగా చేసే కార్యం కుంటుపడింది. సంఘాలు కట్టబడినవి, వందల కొలది డినామినేషన్లుగా, శాఖోపశాఖలుగా క్రీస్తు సంఘము విస్తరించింది. సంఘాలు ఎక్కువైపోయినాయి, సంఘాలలో రాజకీయాలు ఎక్కువైపోయినాయి, సంఘాలు ఎక్కువైపోయినాయి, సంఘాలలో మనస్పర్ధలు ఎక్కువైపోయినాయి, ఐక్యత అడుగంటిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? రక్షకుడు ఏం చేస్తున్నాడు? ఉజ్జీవాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మోషే కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారము గాని, సొలొమోను కట్టించినటువంటి యెరూషలేములోని దేవాలయము గాని ప్రతిష్ఠింపబడినప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండింది. ఒక మేఘము ఆనాటి మందిరము నిండా నిండింది అనే సాక్ష్యం చెప్పడమే కాదు దేవుని ఉద్దేశం. మందిరం అనబడిన ప్రతి స్థలము కూడా ఇలాగూ మహిమతో నిండిపోవాలి. విశ్వాసి దేవుని మందిరం అయితే విశ్వాసి దేవుని మేఘముతో నిండిపోవాలి. క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ సంఘం కట్టబడ్డ ప్రతి మందిరం మహిమ మేఘముతో నిండిపోవాలి. మరి ఎందుకు నిండడం లేదనేది ప్రశ్న. ఎందుకు నిండడం లేదు? ఒక్క సంఘాన్ని గూర్చి కాదు నేను అన్ని, సార్వత్రిక సంఘమును గూర్చి, సకల డినామినేషన్లకు చెందిన స్థానిక సంఘాలను గూర్చి, అన్ని డినామినేషన్లలోని విశ్వాసులను గూర్చి దేవుని నోరుగా నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పిన మాట మీకు బాధగా ఉంటే మిమ్మల్ని ఒక ఎదురు ప్రశ్న వేస్తున్నాను. మహిమతో నిండిన విశ్వాసం ఒకరిని పట్టుకురండి చూద్దాం. షకీనా మేఘముతో నింపబడిన ఒక విశ్వాసేడి, మేఘముతో నిండిన ఒక దైవజనుడేడి? మహిమ మేఘముతో నిండి యాజకులు కూడా నిలువలేక బయటికి వెళ్ళిపోవలసి వచ్చేటటువంటి మహిమ నిండిన పరిశుద్ధ స్థలం ఏది? మందిరం ఏది? ఏదో అన్నాడు అని కుడుకోవడం, బాధపడడం కాదు, వాస్తవాలు ఒప్పుకుందాం. దేవుని మేఘముతో, మహిమ మేఘముతో ప్రత్యక్ష గుడారం నిండబడింది, నింపబడింది. ఆ మందిరంలో ఎవరు నిలబడలేక బయటికి వెళ్ళిపోయారు. మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయాడు. సొలొమోను కట్టించిన మందిరంలో యాజకులు సేవ చేయలేక బయటికి పరిగెత్తుకొచ్చారు. మానవ సహజమైనటువంటి ఏ విధమైన తెలివితేటలు గాని, కార్యక్రమాలు గాని, ఆలోచనలు గాని వాటికి స్థానము లేక బయటికి పారిపోయేటంతగా మన బ్రతుకులు, మన సంఘాలు మహిమ మేఘముతో నిండిపోవాలి. ఏది మరి? చెప్పుకోవడం బాగానే ఉంది, ఆచరణలో లేని, అనుభవంలో లేని సిద్ధాంతాలు చెప్పుకొని సుఖం ఏంటి? చెప్పుకోవడం బాగానే ఉంది కానీ ఎక్కడ ఆచరణలో కనిపించదు. కారణం ఏమిటి అంటే, నీ కార్యము నూతన పరచబడునుగా అని చెప్పినప్పుడు, దేవుని కార్యములు ఏమిటి అని అడిగినప్పుడు మనం రాసిన లిస్టులో ఒక ముఖ్యమైన పాయింట్ మనం మిస్ అయిపోయాం. అందుకే మనకు మొత్తమే బస్సు మిస్ అయిపోయింది. దేవుని ప్రణాళికలోనికి ఎక్కడానికి మనకు బస్సు మిస్ అయిపోయింది. వీ హ్యావ్ మిస్డ్ ఎ మేజర్ పాయింట్. ఆ ఒక్క పాయింట్ మనలో జరిగితే ఇక మిగతా అన్ని కార్యాలు జరుగుతాయి. మహిమతో నింపబడిన మందిరాలుగా మనం భూమి మీద నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి ఆ పాయింట్? దేవుని కార్యం ఏమిటి? మనం మరచిపోయిన కార్యం ఏమిటి? యోహాను సువార్త, ఇంతకుముందు బాబు పేరు జాన్ అనగానే నాకు కరెంట్ షాక్ తగిలింది. అరే, జాన్ సువార్తలో చెప్పాలని.
యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం చదవండి దయచేసి. ఏంటి చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అనే తీర్పు కొరకు నేను దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇది కొంచెం కష్టంగా ఉంది వచనాన్ని మనం అంగీకరించడం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాక లోకంలోకి? గుడ్డి వాళ్ళు ఏమో చూడాలి, చూడని వారు చూడాలి. బాగానే ఉంది. దేవుడు మరి చేయాల్సిన పని అది. గుడ్డి వాళ్లను చూసేవాళ్ళుగా చేయాలి, దృష్టి కలిగిన వాళ్ళుగా చేయాలి. మంచి పనేనా కాదా? చూడని వారు చూడాలి, మంచిదేనా కాదా? గుడ్డి వాళ్లకు కన్నులు ఇవ్వాలి, మంచిదేనా కాదా? కానీ రివర్స్లో చూసేవాళ్ళు గుడ్డోళ్ళు కావాలంట. ఇది మాత్రం బాగోలేదు. ఇది యేసు మతం కొంచెం డేంజర్గానే ఉందండి బాబు. ఎప్పుడేం చేస్తాడో తెలీదు, నెత్తి మీద ఎప్పుడేం బాంబు వేస్తాడో తెలీదు. మనమేమో స్వస్థత కూటాలు పెట్టేసి గుడ్డివారు బాగుండాలి, అవిటి వారు బాగుపడాలి, స్వస్థత పొందాలి, చెవిటి వాళ్లకు వినికిడి రావాలి అని దేవుడు స్వస్థపరచువాడు అని మనోళ్ళు కూటాలు పెడుతున్నారా? స్వస్థపరిచేవాడే కాదు యేసు, చూసేవాళ్ళని గుడ్డోళ్ళుగా కూడా చేస్తా. యేసు మతంలో దిగక ముందు కాస్త ఆలోచించి దిగండి. మీరు గుడ్డోళ్ళు అయితేనేమో మీకు చూపు ఇస్తాడు ఆయన. మీరు మంచిగానే కళ్ళున్నోళ్ళు అయితే మిమ్మల్ని గుడ్డోళ్ళని చేస్తారని ముందే చెప్పాడు. ఇందుకొరకే ఈ లోకమునకు మళ్ళీ పని కట్టుకొని మరీ వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? మంచిగా చక్కని కళ్ళు పెట్టుకొని చక్కని కళ్ళతో లోకమంతా చూస్తున్న వాళ్ళందరూ కూడా గుడ్డోళ్ళు కావాలని పని కట్టుకొని వచ్చాడు ఆయన. ఈ దేవుడు కొంచెం డేంజర్ దేవుడు ఉన్నాడండి బాబు. నాకు మాత్రం భయంగానే ఉంది. చూసే వాళ్ళందరినీ గుడ్డోళ్ళని చేస్తానన్నాడు. ఇది మంచిదా కాదా? అసలు ముందు నువ్వు ఇట్లాంటి ప్రసంగం ఎత్తుకోవడం మంచిది కాదు. నువ్వేదో సింపుల్గా నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, మందిరం కట్టించాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం అని చెప్పి ముగించాలి. కానీ ఇదేంటండి చాలా ప్రమాదకరమైన టాపిక్లు ఎత్తుకుంటాం. మేము జవాబు చెప్పలేని ప్రశ్నలు. అసలు ముందే లంచ్ లేట్ అయిపోయింది మాకు. ఏమండి, ఇప్పుడు మీరు నేను కలిసి ఒక పెద్ద చిక్కులో ఇరుక్కుపోయాం. మీరు చెప్పండి, చూసే వాళ్ళందరూ గుడ్డోళ్ళు కావాలని యేసయ్య వచ్చేట. ఇది ఏమన్నా శ్రేయోభిలాషి చేసే పనేనా? ఇది మంచిదా? చెప్పరేంటండి. నేను చెప్పడం ఏంటి? నువ్వెందుకున్నావు? నువ్వు చెప్పు. అయినా వినుట వలన విశ్వాసం కలిగినన్నాడు కానీ చెప్పుట వలన కాదు. ఆయన నువ్వు వేసే ప్రశ్నలు ఎలాగుందంటే బాబు, చెప్పడానికి పోనుకుంటే ఉన్న విశ్వాసం కాస్త పాడైపోయేటట్టుంది. ఇప్పుడు చూసే వాళ్ళందరూ గుడ్డోళ్ళు కావాలి అనే పని మంచిదని మనం చెప్పలేము కదా. కానీ ఈ పని చేస్తానన్న యేసయ్య చాలా మంచోడు కాబట్టి ఏదో తిరకాసింది. చాలా మంచివాడు, ఉత్తముడు, సర్వోత్తముడు. యేసు మేలు చేయొచ్చు సంచరించును గనక ఏదో తిరకాసింది. యేసయ్య చేస్తానన్నాడు గనక అది గుడ్డితనమైన మంచిది అయి ఉండాలి అనే విశ్వాసంతో మనం అంగీకరించగలం తప్ప అక్షరాలా తీసుకుంటే మాత్రం కొంచెం ప్రమాదకరంగానే ఉంది. నేను చెబుతున్నాను, ఈ కార్యము నీలో జరిగేదాకా నీవు గుడ్డివాడవు, గుడ్డిదానవు అయ్యే స్థితి నీకు వచ్చేదాకా ఇక మిగతా కార్యాలు ఏవి నీలో సంపూర్ణంగా జరగవు.
నీకు సంపూర్ణ పరిశుద్ధత ఉండదు, సంపూర్ణ జ్ఞానం ఉండదు, సంపూర్ణ ప్రత్యక్షత రాదు. నీ ప్రార్థన సంపూర్ణం కాదు, నీ విశ్వాసం సంపూర్ణం కాదు, నీ విధేయత సంపూర్ణం కాదు. నిన్ను దేవుడు చెక్కాలనుకున్న రూపములోకి చెక్కలేడు ఆయన. చూడని వారు చూడాలి. చూచుటతో మన రక్షణ ప్రారంభమవుతుంది. గుడ్డివార మగుటతో మన రక్షణ సంపూర్ణమవుతుంది. ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. అంతకుముందు చూడని సంగతులు చూచుట వలన మనకు రక్షణ కలుగుతుంది, రక్షణ ప్రారంభమవుతుంది. తర్వాత మనము గుడ్డివారుగా మారుట వలననే మన రక్షణ సంపూర్ణమవుతుంది. దేర్ ఇస్ నో అదర్ వే. ఈ రెండు సంగతులు, చూడని వాడు చూసే సంగతి, చూసేవాడు గుడ్డోడు ఏ సంగతి, రెండు కూడా చెప్పబడిన అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. 4 నుండి చదివేసేయండి, పర్వాలేదు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనము కలుగజేసెను. అంటే రక్షణ పొందని వారు, యేసు నాకు అక్కర్లేదన్న వారందరూ మనోనేత్రాల విషయంలో ఏమై ఉన్నారు? గురుడ్డివారై ఉన్నారు. యేసును చూడలేకపోతున్నారు. యేసు మహిమను, యేసులో ఉన్న గొప్ప సత్యాన్ని, యేసును గూర్చిన వాస్తవాలను చూడలేకపోతున్నారు. గనుకనే యేసును ద్వేషిస్తున్నారు. కానీ దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీవు నేను మనందరము కూడా గుడ్డి వాళ్ళమే. పుట్టుకతోనే ప్రతి మానవుడు అంధుడే. 5వ వచనంలో చెబుతాడు, అంధకారములో వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. 4వ వచనములో మనోనేత్రములు గుడ్డివిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంధులు కనబడుతున్నారు. 5వ వచనంలో కళ్ళు వెలిగించబడ్డ వాళ్ళు ఉన్నారు. మనం ఎందుకు రక్షణ పొందామని చెప్పండి? యేసే రక్షకుడని అర్థం కావడానికి మన కళ్ళను దేవుడు తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆపరేషన్ జరగాల, లోపల ఈ స్పిరిచువల్ సర్జరీ జరగాల. మన కళ్ళు దేవుడు వెలిగించకపోతే ఎంత తర్కం ఉపయోగించినా, ఎన్ని ప్రమాణాలు చూపించినా, ఎన్ని రుజువులు చూపించినా, ఎన్ని వాదోపవాదాలు చేసినా అవతల వాడికి యేసే రక్షకుడని అర్థం కాదు. వాడు పెద్ద ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, డాక్టర్ కావచ్చు, జ్ఞాని కావచ్చు, కొండవీడి శాంతాడని డిగ్రీలు ఉండొచ్చు, సైంటిస్ట్ కావచ్చు, సకల శాస్త్ర పారంగతుడు కావచ్చు. కానీ మనోనేత్రాలు మూయబడి ఉన్నంతసేపు యేసే సృష్టికర్త అనే విషయం ఒక మనిషికి అర్థం కాదు. సువార్త చెప్పాల్సిందే, నిరూపణ రుజువులు చూపాల్సిందే. కానీ నీవు చూపే రుజువులనైనా వాడు చూడటానికి దేవుడు ఇంటర్ఫియర్ కావాలి. దేవుడు అతని హృదయ నేత్రాలు తెరవాలి. అప్పుడు ఆ సైంటిస్ట్ గారికి అప్పటిదాకా కనిపించని సత్యం తెలుస్తుంది, యేసే దేవుడు అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తరువాత ఇప్పుడు చూడడం మొదలుపెట్టిన ఈయన మళ్ళీ గుడ్డోడు కావాలి. ఇప్పుడు 17వ వచనాన్ని చూడండి, 2వ కొరింథీ పత్రిక
4:17 మేము దృశ్యమైన వాటిని, దేవునికి మహిమ కలుగును గాక, కంటికి కనిపించే ఈ లోకాన్ని మేముగా చూడదలుచుకోలేదు. స్వచ్ఛందంగా మేము గుడ్డోళ్ళం అయిపోతున్నాం. ఈ లోకాన్ని మేము చూడదలుచుకోలేదు. దయచేసి గమనించండి, కొన్ని విషయాలను చూడలేని గుడ్డివాడివిగా నీవు మారాలి. యూ మస్ట్ బికమ్ బ్లైండ్ టు సర్టన్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. ఈ అంశం ఇప్పుడు ముగించలేదు, రాత్రి అయిపోద్ది. కొన్ని విషయాలను నీకు కనిపించకుండా దేవుడు చెయ్యాలి. అన్నీ చూడగలను కానీ ఇది మాత్రం నాకు కనిపించట్లేదండి అనే గుడ్డితనము నీకు రావాలి. అంతకుముందున్న గుడ్డితనం ఏంటి? అన్నీ చూడగలుగుతున్నాను కానీ యేసునే చూడలేకపోతున్నాను. అది అంధత్వం. అన్ని అర్థమవుతున్నాయి, సువార్త అర్థం కావట్లేదు, అది వాని గుడ్డితనం. రక్షణ పొందిన తర్వాత యేసే రక్షకుడు అన్న విషయం నాకు కనపడుతోంది కానీ మిగతా కొన్ని విషయాలు మాత్రం నాకు కనిపించట్లేదు. ఈ యొక్క సెలెక్టివ్ బ్లైండ్నెస్ నీకు ఉండకపోతే నీవెప్పటికీ సంపూర్ణురాలివి కాలేవు. దేవుడు నీలో తన చెక్కడం పని చెయ్యలేడు. God cannot mold you unless you become selectively blinded by the Holy Spirit. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మిట్ట మధ్యాహ్న వేళ యేసుని చూడగానే కింద పడ్డాడు. పడ్డాక ఏమైపోయాడు చెప్పండి? He became blind. అవునా కదా? గుడ్డివాడైపోయాడు, లోకానికి గుడ్డివాడైపోయాడు. అననీయ వచ్చి ప్రార్థన చేశాడు, కళ్ళ నుండి పొరల వంటివి రాలగా. అంతకుముందు కనిపించని సంగతులు కనబడుతున్నాయి, అంతకుముందు కనబడిన సంగతులు కొన్ని మరుగైపోవడం మొదలైపోయింది. అందుకే అన్నాడు, నేను దృశ్యమైన వాటిని చూడను. అదృశ్యమైన వాటిని చూడడం ప్రారంభమైపోయింది. మనుషులందరూ దేన్ని చూస్తూ ఉంటారో దాన్ని నేను చూడను. నేను చెబుతున్నాను, మొట్టమొదటి విషయం, దావీదు గుడ్డివాడండి. ఒక బ్లెస్సెడ్ బ్లైండ్నెస్, ఆశీర్వాదకరమైన గుడ్డితనం దావీదుకు ఉంది. డేవిడ్ could not see his own littleness. సౌలు అన్నాడు, నువ్వు చిన్నవాడవు, లేత ప్రాయము గల బాలుడవు, నీవు బాలుడవు. వాడేమో ముదిరిపోయిన యుద్ధశూరుడు, అనుభవజ్ఞుడు, యుద్ధానుభవం కలిగిన వాడు. ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎంతమంది వీరాధి వీరులను జయించినాడో, అనుభవము కలిగిన యుద్ధశాలి గొలియాతు. నీ బ్రతుకాలంలో నువ్వు ఒక్కసారి యుద్ధ భూమికి పోయిన అనుభవం నీకు లేదు. కత్తులు కటాలు ఇస్తే నాకు అలవాటు లేదన్నావు, సర్వాంగ కవచం చేస్తే తీసి అవతల పారేస్తే నాకు అలవాటు లేదు, ఇవన్నీ తొడుక్కుంటే నడవడమే రావడం లేదు, ఇంకా యుద్ధమే చేస్తానండి వద్దన్నావు. ఆయుధాలు లేవు, ఏమీ లేవు, వయస్సు లేదు, అనుభవం లేదు, చిన్నవాడవు, నువ్వు బాలుడవు అంటున్నాడు సౌలు. But I tell you, David was blind to this fact. He could not see his weakness. తన బలహీనతను తాను చూడలేకపోయాడు. తాను ఎంత చిన్నోడు అనే సంగతి మర్చిపోయాడు. తన హైట్ ఎంత అనేది మర్చిపోయాడు. తనలోని బలహీనతలను, మైనస్ పాయింట్లను చూడ్డానికి దావీదుకు కళ్ళు లేవు. ఆ గొలియాతు గాడు ఎంత హైట్ ఉన్నాడో అది కూడా కనపడడం లేదు. వాడు ఇంతెత్తునున్నాడు అనేది కనిపించలేదు. నేను ఇంత చిన్నోని కదా అనేది కూడా కనిపించలేదు. కనబడింది ఒక్కటే, యెహోవా దేవుని గొప్పతనం, దేవుని మహిమ, దేవుని బలం, దేవుని ప్రభావం.
అది ఒక్కటే చూశాడు, ఇంకేం కనపడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎందుకు పనికిరావు, నీలో ఉన్న శక్తి బలము జ్ఞానం అంతా వ్యర్థము గుండుసున్న అనే సంగతి జగమెరిగిన సత్యం. కానీ దాన్నే చూస్తా కూర్చున్నావు అనుకో, నువ్వు జీవితంలో ఏం సాధించలేవు. నీవు బలహీనుడివి, బలహీనురాలివి. అదే చూసుకొని దాన్ని ధ్యానం చేసావనుకో, నీ బలహీనతలు, నీలోని చెడు, నీలోని తొట్టుపాటు అన్ని చూసి నేను ఇట్లాంటి దాన్ని దీని మీద ధ్యానం చేసావనుకో, నీ బ్రతుకు తెల్లారిపోతుంది. కానీ దేవుని కొరకు నువ్వే కార్యము చేయలేవు. దేవుడు నిన్ను వాడుకోలేడు. ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి. నీ బలహీనతల మీద నీవు ధ్యానం పెట్టి, దృష్టి పెట్టి, శ్రద్ధను నిలిపి దాని మీదనే ధ్యానం చేసినంతసేపు జీవితంలో నీవు దేవుని కొరకు ఏ శూర కార్యాన్ని జరిగించలేవు. నాలో ఉన్న సకల బలహీనతలు అలాగే ఉన్నాయి. అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ నేను దానిని చూడను. నా దృష్టి ఆయన మీద నిలుపుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను బలహీనుడును అనే దాన్ని చూడను, యేసు బలవంతుడనే విషయాన్ని మాత్రమే చూస్తాను. నేను ఇంకా సంపూర్ణుని కాలేకపోయాననే సంగతిని చూడను. యేసు నా సంపూర్ణత అయి ఉన్నాడు అనే సత్యాన్ని చూస్తాను. నాలో నీతి లేదనే సంగతి నేను ఇక చూడను. యేసే నాకు నీతి అయి ఉన్నాడనే వాస్తవాన్ని చూస్తాను. దేన్ని చూడాలో దాన్ని చూస్తాను. నాకు ప్రోత్సాహకరము కాని విషయాలను నేను చూడను. ఇది భక్తుని యొక్క తీర్మానం. సైతానుగాడు ఏం చేస్తాడంటే, నువ్వేది చూస్తే బలహీనమైపోతావో దాన్నే పట్టుకొచ్చి ఊరికే చూపిస్తాడు. నీలోని ఏ లక్షణాలు, నీ గత చరిత్ర, నువ్వు వేసిన తప్పటడుగులు అన్నీ పట్టుకొచ్చి చూపిస్తాడు వాడు నీకు. దేవుని కొరకు ఏదైనా పోరాటం చేద్దాం, గొప్ప కార్యాలకు పూనుకుందాం అనుకోగానే, ఏడిసావులే, నీ బతుకు నాకు తెలీదు, మర్చిపోయావా, నువ్వు 3 ఏళ్ల కింద ఏం చేసావు, అది తీసుకొస్తాడు మాట. ఆ 3 ఏళ్ల కింద తప్పు దేవుడు ఎప్పుడో క్షమించేశాడు. ఈ లోపల ఎన్నిసార్లు ప్రభు బల్లలో పాలు పొందావు, నీ పాపాలు ఒప్పుకున్నావు, కడగబడ్డావు, స్నానం చేసావు, యేసయ్య శరీరం తీసుకున్నావు, నూతన అభిషేకం వచ్చింది, మళ్ళీ వాడుకున్నాడు. కానీ అదంతా కాదు, మళ్ళీ చూపిస్తూ ఉంటాడు వాడు తీసుకొచ్చి ముందు చూపిస్తే నువ్వు అనాలా, ఏంటి నాకేం కనిపించలేదే అనాలా. అంతా కష్టపడి వాడు తీసుకొచ్చి దేవుడు తన వీపు వెనుక పారవేసిన దాన్ని పట్టుకొచ్చి నీ ముందు చూపెడితే, ఏంటి సైతానా, ముझे तो कुछ नहीं दिखाई देता, ఏంటి చూడు, చూసి అప్పుడు చేయి ప్రసంగం. ఇది చూడు, 5 ఏళ్ల కిందట, 10 ఏళ్ల కిందట నువ్వేం చేసేది, ఇది చూసి అప్పుడు చేయి సేవ అంటే, అది నేను ఎంత ట్రై చేసినా ఏం కనిపించట్లేదే. రక్షణ పొందక ముందు నాకు యేసు కనపడలేదే, అలాగే ఇప్పుడు కూడా యేసు క్షమించిన పాపాలు నాకేం కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐ కాంట్ సీ ఎనీథింగ్. చూడకూడని సంగతులు ఉన్నవి. నీ శత్రువు యొక్క గొప్పతనాన్ని చూడొద్దు, నీ శత్రువు ధరించిన ఆయుధాలు చూడొద్దు, వాడికున్న పరాక్రమము నీకు అనవసరం. నువ్వు చూడాల్సింది ఒకటే, వాడు ఎంత హైట్ అయినా ఉండని. గొలియాతు దావీదు తనతో పోల్చుకుంటే గొలియాతు చాలా రాక్షసులాగా ఉన్నాడు. ఈయన 5 అడుగులు ఎత్తుంటాడు అనుకుంటా. దావీదు పెద్ద హైట్ ఉన్నాడని నేనేది అనుకోను, ఎందుకంటే నేను కూడా ఎక్కువ హైట్ లేను కాబట్టి. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. మరి ఏం చేద్దాం, నేను అద్దంలో నిలబడి చూసుకుని అద్దం ముందు నేను ఇంత తక్కువ హైట్ ఉన్నాను కదా అని చాలాసార్లు నిరాశపడ్డప్పుడు
వెంటనే నేను ప్రోత్సాహం పొందాను, దావీదు కూడా ఇంతే ఉండొచ్చని. ఎంత హైటో బైబిల్లోనైతే లేదు, కానీ నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటున్నాను. కానీ ఎంత పొడుగున్నా పొట్టోడైనా గొలియాతు ముందు మాత్రం చాలా తక్కువ హైట్. 6 మూరల జేనుడు అంటే 10 ఫూటర్ వాడు. ఎవరు? గొలియాతు. 10 అడుగులైతే లేడుగా, అయినా 5 కాకపోతే 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు ఉంటేనే మనం ఆజానుబాహుడండి, 6 అడుగులు అందగాడండి అని చెప్తాం కదా. కానీ వాడెంత ఉన్నాడు? 10 అడుగులు ఉన్నాడంటే వాడిని అడుగు డొక్కల్లోకి ఉన్నాడు. ఈయన 6 అడుగులు అందగాడైనా సరే ఇక్కడికి ఉంటాడు. వాడంత హైట్ ఉన్నాడనే సంగతి దావీదు చూడడానికి ఇష్టపడలేదు. దావీదుని అడిగితే ఒకటే చెప్తాడు, వీడేమో 10 అడుగులు కావచ్చు, నాతో పోల్చినప్పుడు చాలా ఎత్తున ఉన్నాడు, కానీ నేను నమ్మిన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఆయన ముందు వీడు చీమకాలంతా కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బలాన్ని, దేవుని విశ్వసనీయతను, దేవుని వాగ్దానములను, దేవుని ప్రేమను చూడు. నిన్ను నీవు చూసినంతసేపు బలహీన పడతావు, దేవుణ్ణి చూసినప్పుడే నీవు బలవంతురాలివైపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ రిఫ్యూజ్ టు లుక్ అట్ యువర్ సెల్ఫ్. నీ యొక్క బలహీనతలను, నీ మంచి చెడులను అసలు చూడనే వద్దు. చూచేవారు కొన్ని విషయాలకు గుడ్డివారు కావాలి. పౌలు గుడ్డివాడయ్యాడు. మేము దృశ్యమైన వాటిని చూడు. గుడ్డివాడు కావడమే కాదు, చెవిటోడు కూడా కావాలి, చెవిటివాడు కూడా కావాలి. యేసు ప్రభు వారు కుంటి వారిని బాగు చేశాడు, చేసాడా లేదా? కానీ మంచిగా నడిచే వాళ్ళని కూడా కుంటోళ్ళని చేశాడు. అది కూడా ఉంది ఆయన దగ్గర టాలెంట్. ఆయన యొక్క శక్తి కలిగిన అద్భుత కార్యాలు ఏమిటంటే ఇది కూడా ఉంది. మంచిగా నడిచేవాడిని పట్టుకొచ్చి కుంటోడిని చేశాడు. ఎవరు ఆయన అంటే యాకోబు. దయచేసి ఒకసారి గమనించండి, ఆదికాండము 32వ అధ్యాయం. అంతవరకు చాలా స్టైల్గా నడుచుకుంటూ వచ్చాడు అయ్యగారు. యాకోబన్న 32వ అధ్యాయము దయచేసి 30వ 29వ వచనం చదవండి దయచేసి. నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన పెనూయేలను పేరు పెట్టెను. పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడ కుంటుచు. పెనూయేలుకు రాకముందు ఎలా నడిచాడు? ఎక్కడ లేని స్టైల్ అంతా ఒలకబోసి నడిచాడు, చక్కగా నడిచాడు. కానీ ఇప్పుడు ప్రార్థనకు రాకముందేమో బాగా నడిచాడు, ప్రార్థన నుంచి వెళ్ళేటప్పుడు కుంటుకుంటా నడుస్తున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, యేసు ప్రభు వారు కుంటోళ్లను నడిపించే దేవుడా, నడిచే వాళ్ళని కుంటోళ్ళని చేసే దేవుడా? రెండూ చేస్తాడు. కొన్నిసార్లు నీవు అనుకున్నటువంటి వంకర మార్గాలలో నీవు నడుద్దాం అనుకున్నా సరే నడవలేని కుంటితనమును యేసయ్య నీకు వరముగా ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెవుడు కూడా కావాలి. నేను చెప్తున్నాను, ఆశీర్వాదకరమైన గుడ్డితనం ఉన్నది, ఆశీర్వాదకరమైన కుంటితనం ఉన్నది, ఆశీర్వాదకరమైన చెవిటితనం ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. మొదటి సమూయేలు 10:27. పనికి మాలిన వారు కొందరు
ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడు అని చెప్పుకొనుచు సౌలును నిర్లక్ష్యము చేసి కానుకలు తీసుకొని రాక కానుకలు చేయకుండా ఉండిపోతున్నారు కొంతమంది. అంటే మహారాజుగా దేవుడు నియమించినప్పుడు ఏదో కలిగింది తెచ్చి ఆయనకు నమస్కారం చేసుకోవాలి మహారాజు గారని. ఆ 7 సార్లే వాడి మొహం అతన్నే రక్షిస్తాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుంటే సౌలు ఏం చేశాడు? ఏంద్రా నువ్వు అనేది, ఎలాగ రక్షించగలనా, అసలు నీకు భయం ఉందా, భక్తి ఉందా అని ప్రతివాడితో పంచాయతీ పెట్టుకొని కూర్చోలేదు. పనికి మాలిన వారు కొందరు సౌలును తృణీకరించి మాట్లాడగా సౌలు చెవిటివాడైనట్లు ఊరకుండెను. భక్తుడైన వాడికి కొన్ని సంగతులు వినపడవు. నన్ను అంటారు చాలా మంది, ఓఫీర్ గారు మంచోడు కాదు, అసలు దేవుని సేవకుడు కాదు అని చెప్పేది సత్యం కాదు, రాజకీయ పార్టీ పెట్టకూడదు అని అంటాడు. అసలు నాకు వాడు గంట సేపు మాట్లాడినా సరే చెవిటివాడి ముందు శంఖం ఊదితే పొద్దున్న నుండి రాత్రి దాకా శంఖం ఊదిన బ్రహ్మచెవుడు వాడు చూసి 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 దాన్ని కొరకటం నీ తండ్రి తాతల తరం కాదు పోరా అన్నాడట. నోట్లో శంఖం పెట్టుకొని ఊ అని ఊదుతా ఉంటే వాడికి అస్సలు వినపడడం లేదు. వాడికి బుగ్గలు ఉంపి కణతలు వాసిపోయి చెంపలు వాసిపోయి ఊ అని వాడు ఎన్ని రకరకాలుగా వాడి విన్యాసాలతో ఊది ఊది మూతంతా ఇటు వంకర పోయి అటు వంకర అంటుంటే వీడేమనుకుంటున్నాడంటే దాన్ని వాడు కొరుకుదామని ట్రై చేస్తున్నాడేమో అనుకుంటున్నాడు. పొద్దున్న నుండి రాత్రి దాకా వాడు ఊది ఊది ముఖమంతా అష్టవంకర్లు పోయినాక సాయంత్రం అన్నాడట, ఇక దాన్ని కొరకడు నీ తండ్రి తాతల తరం కాదు పోరా అన్నాడు. నేనంతే, నన్ను ఎవడైనా డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడితే బ్రదరు మీరు చెప్పేది నాకేం వినిపించట్లేదుగా, ఇంతకు మీరు ఏమంటున్నారు, నీ కొంపలు కూడా నువ్వు ఏమరా నువ్వు నేను గంట సేపటి తిడుతున్నాను వినపడలేదా నీకు అంటే, అబ్బే నాకు అస్సలు ఏం వినిపించట్లే, ఏంటి ఏదో అంటున్నా, ఇక వీడి తిట్టి కూడా వేస్ట్ అనే కంక్లూజన్కు రావాలి నా శత్రువుడు. ఇంత లోపల వాడు అన్నాడు అనుకోండి, ఆ పక్కన వీడు నన్ను తిడుతున్నాడు 3 గంటల నుంచి, నాకు వినపడలేదు, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుంది, నా ముందు వాడు దూషణ మాటలు, ఇంతకుముందు వాడు నన్ను తిడుతుండగానే ఇంకొకడు వచ్చాడు అనుకోండి, పాస్టర్ గారు మీకు కానుక ఇవ్వాలని 5 లక్షలు తీసుకొచ్చానంటే వెంట వినబడుతుంది. ఇది ఆశీర్వాదకరమైన వినికిడి. ఎవడైనా కానుకిస్తానంటే మాత్రం ఎక్కడ లేని సూక్ష్మమైనటువంటి వినికిడి శక్తి. చీమ చెట్టుకోమన్నా వింటా, ఏం బ్రదర్ వాడు అంటాడు, నేను 3 గంటలు తిట్టాను వాడికి ఏం వినపడలేదు, కానుకనగానే ఎలా వినపడింది? అదే మరి ఆత్మ సంబంధి లక్షణం అది. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. భక్తునికి చెవులలో కళ్ళల్లో స్విచ్లు ఉండాలి. ముందు ఈ టాపిక్ నాకు పనికొచ్చేదా కాదా అని చూడాలి. అది పనికొచ్చే టాపిక్ అయితే కళ్ళలో స్విచ్లు ఆన్ చేయాలి, చెవులో స్విచ్లు ఆన్ చేయాలి, అన్ని వినాలో చూడాలి. అవతల ఉన్నది పనికిరానోడు, యూజ్లెస్ ఫెలో అని పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, వెంటనే కళ్ళలో స్విచ్ ఆఫ్, చెవులో స్విచ్ ఆఫ్, మనం సేఫ్. వాడు ఏమైనా తిట్టుకోండి, మన లోపల మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ ఎలా. ఏంట్రా తిడుతున్నావు, తిరిగి ఏంటి నేను అందంగా ఉన్నానా? అంతా దేవుని దయ బ్రదరు.
అందమేమిట్రా? నీ దుర్బోధ, నువ్వు అబద్ధ ప్రవక్తవి, నువ్వు రాజకీయ పార్టీ పెట్టకూడదు. ఓహో, నేను ప్రధానమంత్రిని అవుతానా? అలాగే అలాగే. నాకు అంతే వినపడుతుంది, నాకు ఇంకేం వినపడుతుంది. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శత్రువులు అనేవన్నీ వింటా పోయి నాకు ఎప్పుడో చచ్చిపోతుంది. నేను దేవుని బిడ్డలారా, మీ కళ్ళల్లో, మీ చెవుల్లో స్విచ్లు, అంతేకాదు మీ పంచ జ్ఞానేంద్రియాలలో, పంచ కర్మేంద్రియాల్లో కూడా స్విచ్లు ఉండాలి. ఎప్పుడు ఏది అవసరమో ఆ స్విచ్ ఆన్ చేయాలి, అవసరం లేకపోతే స్విచ్లు ఆఫ్ చేయాలి. నీ ఏ కర్మేంద్రియము, ఏ జ్ఞానేంద్రియం ఎప్పుడు పని చేయాలో అప్పుడే స్విచ్లు ఆన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చి కూర్చున్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణుని లక్షణం. ఆయనకు అప్పచెప్పి ఆయన ఏ స్విచ్లు ఎప్పుడు వేయాలో ఆయన అప్పుడు వేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సెలెక్టివ్గా అవసరమైనప్పుడు గుడ్డోళ్ళం కావాలి, అవసరమైనప్పుడు కళ్ళున్నోళ్ళం కావాలి. ఏదన్నా చెడు మార్గం నడవాలనుకోండి, అందరూ లేడిలాగా పరుగులు తీస్తుంటే నేనేమో కుంటి నడక నడుస్తూ ఉంటాను. ఈ కుంటోడు పనికి వీడు లాభం లేదండి, వాటితో పెట్టుకుంటే మనం కూడా పాపాలు చేయలేము, వదిలేయండి అని విసుక్కుని వెళ్ళిపోతారు. తప్పుడు పనులు చేయాలంటే మాత్రం కుంటోండే, నడవలేను. కానీ సువార్త ప్రకటించాలనుకో, అప్పుడు మాత్రం ఇక్కడ తొడగూడు దగ్గర స్విచ్ ఉంటుంది, స్విచ్ వేసుకుంటా. ఆహాబు రథముల కంటే వేగముగా నేనే పరిగెడతా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సెలెక్టివ్ బ్లైండ్నెస్, సెలెక్టివ్ డెఫ్నెస్. ప్రతిది కూడా నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చడము కొరకే నీ జ్ఞానేంద్రియం పనిచేయాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికే నీ కర్మేంద్రియాలు పనిచేయాలి. అప్పుడే నీవు దేవుని చిత్త ప్రకారమైన సేవ చేయగలుగుతావు. నాకు వయస్సు తక్కువ, అనుభవము తక్కువ, నాకు యుద్ధానుభవం లేదు, ఆయుధాలు లేవు అనే తనను గూర్చిన వాస్తవాలకు దావీదు గుడ్డివాడైపోయాడు. సౌలు మనల్ని ఎలాగో రక్షిస్తాడు అని విరోధులు చేసిన విమర్శలకు సౌలు రాజు చెవిటివాడైపోయాడు. కానీ దేవుని పిలుపుకు మాత్రం సౌలు చెవిటివాడు కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపు కోసం మేము చెవులు పని చేసినాయి, శత్రువులు చేసిన విమర్శలకు మాత్రం చెవులు పని చేయలేదు. ఇవాళ నువ్వు ఒక తీర్మానానికి రావాలి. ఏది చూడాలో దానిని చూడగలిగేటట్లు, ఏది వినాలో దాన్ని వినగలిగేటట్లు. నాకు వ్యతిరేకమైనటువంటి శక్తులు చూపించే దృశ్యాలు కానీ చెప్పే మాటలు కానీ చూడకుండా వినకుండా నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను అవసరమైనప్పుడు గుడ్డివాడిని, అవసరమైనప్పుడు చెవిటివాడిని అగునట్లుగా పరిశుద్ధాత్మదేవా నన్ను ఆత్మవశుణ్ణి చేయి, నీ వశము చేసుకోమని సీరియస్గా ప్రార్థన చేయాలి. సీరియస్గా ఈ ప్రార్థనను చేయగలిగితే నేను చెబుతున్నాను, అప్పుడు నీలో దేవుని చెక్కడపు పని జరుగుతుంది. అప్పుడు చెక్కడం పని జరుగుద్ది. ఈ మెసేజ్ మీరు ఇంటికి వెళ్ళి చాలా డీప్గా మీరు ధ్యానం చేసుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అంటున్నాను, దేవుని సారె మీద మీరు ఉన్నారు, గిరగిర గిరగిర సారె తిరుగుతూ ఉంది, దేవుడు మిమ్మల్ని మలుస్తూ ఉన్నాడు. ఒక చోట దేవునికి మీరు లోబడకుండా ప్రక్కనే సాతాను నిలబడి ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకో, నిన్ను మలచాలి, నిన్ను సరైన షేపులోకి తేవాలని పరమ కుమ్మరి దేవుడు, పరమ కుమ్మరి వాడైనటువంటి మన ప్రభు అయిన యేసయ్య పరమ శిల్పకారుడు నీ మీద పని చేస్తూ ఉంటే
సైతాన్ గాడు వచ్చి నీకు ఏదో ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. ఏం చేస్తావు అప్పుడు? ఏంటో చూపించాలనుకుని ఏంటో చూపిస్తున్నాడు, మసకగా ఉంది. ఏంటి ఏంటి అంటే చూడు, బాగా చూడు, బాగా చూడు అంటాడు. ఏంటి? ఇక్కడ చెక్కడం పని అయిపోయేదాకా నువ్వు ఏంటి ఏంటి అంటుండాలి అంతే. చూపించి సైతాన్ గాడు అలిసిపోవాలి. ఆ దృశ్యాన్ని చూసేవనుకుని కాన్సన్ట్రేషన్ ఇక్కడ పోతుంది. అంతేకాదు ఒక్కోసారి మలచబడేటప్పుడు బాధ కలగొచ్చు. నీకు నీవే అనస్థీషియా కూడా ఇచ్చుకోవాలి. పంచ జ్ఞానేంద్రియాలు అన్నాను కదా ఇందాక, నోరు జారేం లేదా మాట. పంచ జ్ఞానేంద్రియాలలో చర్మము కూడా ఒకటి. చర్మమునకున్నది స్పర్శ జ్ఞానం. స్పర్శ జ్ఞానము యొక్క ఒక రూపమే బాధ, నొప్పి. ఆపరేషన్ చేస్తే పర్వమునకు వస్తే నొప్పి అవుతుంది. ఎందుకు నొప్పి అవుతుంది? అది చర్మమునకున్న స్పర్శ జ్ఞానం. కన్ను జ్ఞానేంద్రియం, చెవి జ్ఞానేంద్రియం, చర్మము కూడా జ్ఞానేంద్రియం. కంటికి స్విచ్ ఆఫ్ అయిపోతే ఏమీ కనిపించదు, చెవుల్లో స్విచ్ ఆఫ్ అయిపోతే ఏమీ వినిపించదు, చర్మానికి స్విచ్ ఆఫ్ అయితే పరపర కోసిన నొప్పి అయ్యదు. ఎక్కడ స్విచ్ ఆఫ్ కావాలి? మీకు తెలుసా, మార్షల్ ఆర్ట్స్లో ఇది కూడా ఒక ట్రైనింగ్. మన శరీరానికి మన మైండ్కి ఉన్న లింక్ తెగిపోయేటట్టు ట్రైనింగ్ ఇస్తారు. మన మైండ్కు ఈ శరీరానికి లింక్ తెగిపోతుంది అన్నమాట. ఆ లింక్ తెగిపోయిన వాడిని నువ్వెంత గుద్దినా కొట్టినా పొడిచినా వాడు నవ్వుతానే ఉంటాడు. ఆయువు పట్టు మీద దెబ్బలు కొడతాడు, దెబ్బ తగలదు, వాడికి నొప్పి వేయదు. బికాస్ హిజ్ మైండ్ ఇస్ డిటాచ్డ్. సెలెక్టివ్ అనస్థీషియా. దేవుడు నీకు బాధాకరమైన ఆపరేషన్ చేస్తే ఆ నొప్పిని తెలియజేసే చర్మానికి ఉన్న స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ మీద సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయగలుగుతాడు. బాగా వినాలి, ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ చేయాలంటే ఆయనే మత్తు మంది ఇస్తాడు. యేసయ్య వచ్చి ఆపరేషన్ చేయాలంటే మాత్రం నీవే మత్తు మంది ఇచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? బాధాకరంగా ఉన్నది, నాకు ఈ ఆపరేషన్ వద్దు నాయన అని తిరగబడే అవకాశం నీకు ఎప్పుడు యేసయ్య ఇస్తాడు. నీ స్పృహ లేకుండా చేసి అనస్థీషియా ఇచ్చేసి కోసే దేవుడు కాదు యేసయ్య. నీవు నన్ను ఏమైనా కోతలు పోయి ప్రభా, ఎంత బలమైన గాయాలైనా లోతైన గాయాలైనా చెయ్యి, ఎన్ని ఘాట్లైనా పెట్టు, పరపర కోసేయి, నేను ఆ బాధ భరించడానికి ఇష్టపడుతున్నానని నీవు స్వచ్ఛందంగా అప్పగించుకోవాలి. నీకు నా సర్జరీ చేయనా బాబు అని అడుగుతాడు. చెయ్యి తండ్రి, బాధను భరించడానికి నేనే సిద్ధపడుతున్నానని నీవు అనాలి. అప్పుడే ఆ పరమ డాక్టర్ నీకు ఆపరేషన్ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను ఇందాక చెప్పిన ప్రసంగ ప్రారంభంలో ఈ ఒక్క స్టెప్పును వేయకపోతే మిగతా దేవుని కార్యాలు ఏవి నీలో జరగవు. నువ్వు పరిశుద్ధపరచబడలేవు, దేవుని పోలికలోకి మార్చబడలేవు, ప్రార్థనా పరుడువు కావు, సంపూర్ణ సిద్ధి పొందలేవు. నీకు నొప్పి అవుతుంది కనుక దేవుడు ఆపరేషన్ చేస్తే ఒప్పుకోవు. నేను చెక్కడం పని చేసినప్పుడు ఆ ఉలి దెబ్బలు సుత్త దెబ్బలు నువ్వు భరించలేవు, నాకు వద్దనేస్తాను. ఇలా చెక్కాలి దేవుడు. దేవుడు నీలో చెక్కడం పని చేసేటప్పుడు దుష్టుడు చూపించేవన్నీ చూస్తావు, వాడు వినిపించేవన్నీ నువ్వు వింటూ ఉంటావు. ఇంకా ఎలా చెక్కాలి నిన్ను? రక్షణ పొందాము కానీ ఈ చెవుల్లో కళ్ళల్లో స్విచ్లు ఉండాలి, అప్పుడప్పుడు ఆఫ్ చేసుకోవాలనే విషయం మర్చిపోయాం. కాబట్టి దేవుడు మనల్ని చెక్కలేకపోతున్నాడు. అందుకే క్రైస్తవ సమాజం నిండా రాజకీయాలు, ద్వేషాలు, గుంపులు, కలహాలు. పౌలులే లేరు. చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉంటాడు,
భక్త సింగ్ గారు మా దైవజుడు మా తండ్రి గారు అని చెప్పుకొని అతిశయించడం ఒక్కటే మిగిలిపోయింది. కానీ ఆయన వెనుకున్న గుంపులో ఇంకో భక్త సింగ్ గారిని చూపించలేదు, ఇంకో పిఎం సమ్మెల్ గారిని చూపించలేము. లూథరన్ సంఘాలు ఉంటాయి, ఇంకో మార్టిన్ లూథర్ కనపడ్డు. బైబిల్ మిషన్ సంఘాలు ఉంటాయి, ఇంకో దేవదాసయ్య గారు కనపడ్డు. ఎందుకని? గుంపులు పెరిగిపోయినాయి. కానీ నాయకుని, ఏ నాయకుడిని అయితే సగర్వంగా వారు చెప్పుకుంటూ వెంబడించుకుంటున్నారో ఆ మహానాయకుని లక్షణాలు సగమైన అనుచరులలోకి రాలేకపోతున్నాయి. ఎందుకంటే అవసరమైనప్పుడు గుడ్డివాడను చెవిటివాడను కావాలి నేను అనే సూత్రం మర్చిపోతున్నారు. చూడని వారు చూడాలి, చూస్తున్న వాళ్ళు అవసరమైనప్పుడు గుడ్డివాళ్ళు కావాలి. ఎందుకే యేసు వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చెవిటి వాళ్ళు వినాలి, వింటున్న వాళ్ళు అవసరమైనప్పుడు చెవిటి వాళ్ళు కావాలి. కుంటివారు నడవాలి, నడుస్తున్నవాడు అవసరమైనప్పుడు కుంటివాడు కావాలి. నీకున్నటువంటి స్వస్థత దేవునికి చక్కటి కళ్ళు ఇచ్చాడు. వాటిని ఎప్పుడు ఆఫ్ చేయాలో నీకు తెలియకపోతే అపవిత్ర దృశ్యాలన్నీ చూస్తూ ఉంటావు నువ్వు. నీకు దేవుడు చెవులు ఇచ్చాడు, ఎప్పుడు ఆఫ్ చేయాలో తెలియకపోతే వినకూడనివన్నీ వింటావు. నీకున్న జ్ఞానేంద్రియాలు పని చెయ్యాలి, కానీ అది పరిశుద్ధాత్మ దేవుని వశములో పని చేయాలి. దేవా, నా కన్నులు నా చెవులు ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలో నాకు తెలియజేయి. నాకు చెప్పడమే కాదు, నీవే నన్ను ఆక్రమించుకొని వశపరుచుకొని సౌలులాగా నాకు అప్పుడప్పుడు చెవుడు దయచేయి. దృశ్యమైనవి నేను చూడను అని చెప్పినటువంటి పౌలులాగా, దావీదులాగా కొన్నిటిని చూడకుండా ఉండగలిగే కృప నాకు దయచేయి. ఏవి చూడాలో, ఏది చూస్తే నాకు మేలు అదే నేను చూడాలి, ఏది వింటే నాకు మేలు అదే నేను వినాలి. నా ఆత్మీయ క్షేమమునకు వ్యతిరేకమైనవేవి నాకు కనపడొద్దు, నాకు వినబడొద్దు అని ఒక ప్రతిష్ట నీవు చేసుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా శూర కార్యాలు జరిగిస్తాడు, గొప్ప సేవ జరిగిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. చాలా కాలాతీతం అయిపోయింది, మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువా, నా కన్నులు నా చెవులు నా చర్మము నా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు నీ వశమందు ఉంచుకో తండ్రి. ఎప్పుడైతే నీవు అవసరం అనుకుంటే అప్పుడే అవి పని చేయాలి తండ్రి. ఎప్పుడైతే ఇవి మంచిది కాదు, అవసరం కాదని మీరు అనుకుంటారో అప్పుడు నా కళ్ళు పని చేయకూడదు, నా చెవులు పని చేయకూడదు, నా చర్మము పని చేయకూడదు. నీ దృష్టికి అవసరమైనప్పుడే నేను బ్రతికి ఉండాలి. నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో, నీకు ఇష్టము కానీ నీకు అసహ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను మృతుడనుగా మారిపోవాలి, మృతురాలనుగా మారిపోవాలి. నేను మరణించి తినన్నాడు పౌలు. మరణించి తినన్న తర్వాత అన్ని పత్రికలు రాశాడు, అంత సువార్త చెప్పాడు, అన్ని ప్రసంగాలు చేశాడు, అన్ని ఆత్మల రక్షణలోకి నడిపించాడు. ఈ లోకానికేమో మృతుడు, దేవుని కొరకు సజీవుడు. దేవుడు చూపించే దాని కొరకేమో కన్నులున్నవాడు, ఈ లోకానికేమో కన్నులు లేనివాడు పౌలు. ప్రభువా,
నాలో నీ కార్యము సఫలమగునట్లు, నాలో నీ కార్యము నూతనమగునట్లు, నాలో నీ కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు నా జ్ఞానేంద్రియాలను నీ వశానికి అప్పచెబుతున్నా తండ్రి. ఎప్పుడు నీవు కావాలనుకుంటే అప్పుడు నన్ను గుడ్డోడిగా చేసేద్దాన్ని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నన్ను చెవిటివాడిగా చెవిటిదానిగా చేసేద్దాన్ని అని ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రభును స్తుతించుకుందాం. దేవాన్ని కార్యము నాలో ఎందుకు సంపూర్ణం కావడం లేదు, ఎందుకు నేను సంపూర్ణుడిని కాలేకపోతున్నాను నాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ మార్గం నేను నడుస్తానయ్యా, ఈ మార్గం నడుస్తాను తండ్రి, ఈ మార్గంలో నన్ను నడిపించమని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కనబడని వెల్నియో, చెవికి వినబడని వెల్నియో, కంటికి కనబడ వెల్నియో, Let thy fire come down upon everyone, O Lord. Let everyone experience the baptism of fire right now.
ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క సురారం కాలనీలో మీ దాసుని చేత పాస్టర్ వెంకటేష్ ద్వారా వారి సహకారులు, సహచరులు, సహవాస సభ్యులందరి చేత అద్భుతంగా మీరే పూనుకొని ఎదిగి వచ్చి మీరు కట్టించిన ఈ సుందర మందిరము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మందిరమును ప్రతిష్ఠించిన ఈ శుభ తరుణాన మా జీవితంలో ఏర్పడిన ఒక మేజర్ సెట్ బ్యాక్, మేజర్ వీక్నెస్, అత్యంత ప్రధానమైన ఒక కొరత, ఒక కొదువ, ఒక బలహీనత, మేము సంపూర్ణ సిద్ధి పొందలేకపోవడానికి కారణమైన ఒక ప్రధానమైన ఆటంకం, అది ఏమిటో మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నన్ను దర్శించావు, మమ్మల్ని దర్శించావు, నీకు స్తోత్రము. మీ వాక్యాన్ని నువ్వు పంపించావు, నీకు స్తోత్రం తండ్రి. ఇక నుండి మేము ఏది చూడాలో దానినే చూడగలుగుతాం. ఏది అవసరం లేదు అది మా ముందుకు వచ్చినా మేము గుడ్డివారం అయిపోవటానికి సహాయం చేయి. ఇలా మమ్మల్ని చేయటానికి మీరు వచ్చారన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నువ్వు మాకు వినిపించాలని నువ్వు అనుకుంటున్నావో, ఏది వినపడజేయాలనుకుంటున్నావో అవి మాత్రమే వినడానికి మా చెవులు పనిచేయడానికి సహాయం చేయండి. ఏదైతే మమ్మల్ని బలహీనపరుస్తుందో, నిర్వీర్యం చేస్తుందో, ఏదైతే మమ్మల్ని కృంగదీస్తుందో అటువంటి శబ్దాలను మేము విననేరకుండా, వినజాలకుండా, వినలేకపోవడానికి సౌలులాగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. పరిశుద్ధ ప్రభువా, నీ కార్యముల కొరకు మాత్రమే మేము పరుగులెత్తగలగడానికి, ఈ లోక సంబంధమైన వాటి కొరకైతే కుంటి నడికి నడవడానికి మాకు సహాయం చేయి. పరిశుద్ధ ప్రభు, ఈ విధమైన ఆయా సందర్భాలకు అవసరమైనటువంటి ఆత్మీయ పరిపక్వతతో మేము నీ ద్వారా మలచబడి, చెక్కబడి, యేసు ప్రతిరూపాలుగా మార్చబడి, నీ రెండవ రాకడలో ఎత్తబడి నీ ద్వారా బలాన్ని పెంచుకున్నట్టుకు మాకందరికీ నీ సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి స్వాతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృప, సమయోచిత సహాయకుడు, మనందరి ఆదరణకర్త అయిన మన పరమ బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇక్కడ కట్టబడి నూతనంగా ప్రతిష్ఠించబడిన ఈ మందిరమునకును, ఇక్కడ కట్టబడిన సత్య స్తంభమైన అగాపే సంపూర్ణ సువార్త సురారం కాలనీ సంఘమునకును, సంఘ కాపరికి, వారు జరిగిస్తున్న పరిచర్య అంతరికి సదాకాలము తోడై ఉండి సంపూర్ణ ఆశీర్వాద వర్షం నిరంతరము కురిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జయం. అపవాదికి మన సమస్త కార్యములకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేక వందనాలు. అందరికీ భోజనాలు సిద్ధపరిచాము. భోజనం చేసి మా కొరకు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మమ్మల్ని